2వ తారీఖు లోపు ఎక్కడన్నా గాలించి 4 పీకో 10 పీకో నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది. స్టేషన్ కి తీసుకెళ్ళి బియ్యం అమ్ముకునే నా కొడక, బియ్యం అమ్ముకునేది నీ క్యారెక్టర్ ఉందరా నీకు? వాడికి మన కొడక వాడికి నూరు ఎలా వచ్చు? వాడు తిట్టిన తిట్లకు మనిషి అన్నవాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. ఇతను ప్రిన్సిపాల్ కాబట్టి బతుకున్నాడు, కానీ అదే ప్యూన్ అయితే ఎప్పుడో చచ్చుండేవాడు. ఒకసారి పేరు నాని గారు ఏమన్నారో వినిపించండి. నేనేమన్నా పిచ్చోడినా లేకపోతే హ్యాబిచువల్ అఫెండర్నా? నేను అలవాటు పడిపోయినటువంటి నేరస్తున్నా? వీడెవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయనకి తెలిసినంత మనకు తెలియదు కదండి. గోదాముల్లో రేషన్ బియ్యం మాయం వెనుక వైసీపీ దొంగల పనే ఉన్నట్లు తేలింది. బీరువా ఎక్కడుందో చెప్పండి సరిపోద్ది. ఏం చేస్తావు? దొంగోడు ఏం చేస్తాడు సార్? దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. 7,577 బస్తాలు రేషన్ బియ్యం మాయమైతే దానిపై పేర్ని నానిపై చర్యలు తీసుకోవద్దంటూ ఆయన శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారు. చెప్పరా అది అది చెప్పరా ఎదవా? ఎలా మీరు నేను దొంగతనం చేశానని మీరు మాట్లాడతారు? దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. టెక్నికల్గా మా పైన దోషం లేనప్పటికి కూడా ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇదంతా మీ ప్లానింగ్, అంటే మీ ప్లానింగ్ ప్రకారంగా ఈ ఫండ్స్ కోసమే మీరు చేస్తున్నారంటే ఏం చెప్తారు? ప్లానింగ్ ఇది. మీరు క్యాష్ కట్టమంటే క్యాష్, అందరు నోటితో మాట్లాడుతూ నువ్వు నోట్లతో మాట్లాడతావు. లేదంటే కనుక మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో బియ్యాన్ని పర్చేజ్ చేసి మీకు అందజేయమంటే అందజేస్తామని చెప్పని లెటర్ ఇవ్వడం జరిగింది. అందరికీ నేను డబ్బులు వాళ్ళ యొక్క అకౌంట్లో వేసి ఎంతమందికి అయిందో ఆ భీము అన్ని వీడియోలు తీసి నేను పెట్టాను. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. అందరం మా ప్రయత్నం ఓడియాలనుకున్నా ఓడించాం, ఎవరి ఇష్టం వాడిది. కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తాం ఎంతవరకు అని అడుగుతున్నాను నేను. సైతాన్ వేదాలు వల్లిస్తుందా? అబుదేమో ఎగురుతురి. అబుద కనపడలేదా నీకు ఆడవాళ్ళు? ఈ మధ్య కనిపించినారా నీ భార్య? సో రాజకీయం వేరు మీకు చంద్రబాబు గారికి ఉంది. భువనేశ్వర్ గారిని ఎందుకు అవమానించారు అసెంబ్లీలో? మీరు ఒక్కదానికి మీ అంతరాత్మను ప్రశ్నించుకుని సమాధానం చెప్పండి. చెప్పరా. మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే రాజకీయ వైరం మీకు చంద్రబాబు గారికి ఉంది. బ్రాహ్మణి గారి గురించి ఎందుకు కేసులు పెడతాన్నారు? చెప్పు. అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే. రాజకీయ వైరం మీకు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. వారి కుటుంబ సభ్యులను ఎందుకు తీసుకొచ్చారు? మాట్లాడవే, అడుగుతుంది నిన్ను కదా. ఇంటి ఆవిడ్ని, ఇంటి ఇల్లాల్ని, అభంశుభం తెలియని వాళ్ళని, చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసం వారి తల్లిని ఎందుకు తోలనాడారు? అరే చెప్పు. నవ్వుతా. మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటానికి ప్రయత్నం చేస్తారా? ఆడోళ్ళు అండి, వీళ్ళంతా ఆడోళ్ళు కాదు. ఈ అబ్బా ఈ రోజు వచ్చిందిరా నీకు? మీ హిస్టరీ చెప్తే చాలా ఉంది. వద్దు వద్దు, నీ వంశ చరిత్ర వింటుంటే 5 ఏళ్ళకి సరిపడిన విరక్తి కలుగుతోంది. మిమ్మల్ని ఒక చిన్నగా కోరుకుంటున్నాను. ఒకటి, సిగ్గులా ఏడుస్తాను. ఇది ఏడుపు కాదు పని, రోదన, మనోవేదన, ఆర్తనాదం. ఏడుపండి ఏడుపు. అందరికి భార్యలు ఉంటారు, మీకన్నా ఏమైనా స్టెప్నీలు ఉంటాయేమో. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? సెకండ్ సెటప్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మా ఇంట్లో ఆడవాళ్ళు మా వాళ్ళు ఎట్టుకొచ్చి నా కొడుకులు. మా ఇంట్లో మా కోడళ్ళు, మా భార్య, ఎంతమంది శోభ పెట్టినాం మా ఇంట్లో. నేనుగా వదలరే నీకు పేరుని నానిగా. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. దరిద్రం నా కొడక్క, రక్తం చుక్కలేదురా నీకు. ఈ అబ్బాయి అక్కడ ఎన్ని ఓట్లు ఓడిపోయినావు? నువ్వు 50,000 చిల్లర ఓడిపోయినావు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? 52,000 రా నీకు. నీ మెజారిటీ నువ్వు ఇప్పుడు మాట్లాడతాను. కొంచెం మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఇచ్చేదేంట్రా? నువ్వు దొంగ. ఎస్, దొంగనే. ఎంత నీచనా కొడుకులు అంటే నీ భార్య పేరు పెడతానే బాధ వచ్చింది నీక. ఇతర వాళ్ళు అంత ఆడవాళ్ళు కాదా? మీ వాళ్ళే ఫ్యామిలీని ఆడవాళ్ళ. అంటే దాంట్లో కొన్ని సంస్కృత పదాలు ఉన్నా కూడా చాలా బాగా చెప్పారు. ఏంది నీ క్యారెక్టర్ ఉందా నీకు? నీ క్యారెక్టర్ ఉందరా నీకు? పాడికి మన కొడక్క మానుకో. కూజా మోహనాయాల అసలు మీ అమ్మమ్మ ఈసారికి నా కొడక ప్రెస్ వచ్చి మాట్లాడినామనుకో,
ఈపులు విమానం మొత్తం నీకు. ఈపు విమానం మొత్తం మోగిపోతుంది తప్పకా. నాకు విమానం అంటే భయం అండి. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి నోట ఒకటే మాట. ఎలా మాట్లాడతావు మరి? బా బా బా. ఏంటి బా 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 అనుకుంటున్నారా? బాబాయ్ వద్దు బాబాయ్, పాయింట్కి రా. బాబు గారి బాతుడే బాదుడు. ఆంధ్రప్రదేశ్లో గత 3 ఏళ్లుగా ప్రజలపై పన్నుల భారాలు బాదుడే బాదుడుగా ఉంది. నేను చెప్తాను, నన్ను చెప్పని. ఎవరి పేరు చెబితే శీతాకాలంలోనూ చెమటలు పడతాయో, ఎవరి పేరు చెబితే కరెంటు బిల్లులు గుండెపోటు తెప్పిస్తాయో, ఎవరి పేరు వింటే సీమ ప్రజలు చిరాకు పడతారో, ఎవరి పేరు చెబితే సీమలో శత్రువులు కూడా ఏ టెన్షన్ లేకుండా హాయిగా నిద్రపోతారో, ఎవరి పేరు చెబితే విద్యుత్ మీటర్లు మలమల మాడిపోతాయో, ఏపీలో సామాన్యులపై జగన్ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచేసింది. ఎవరి పేరు చెబితే హై వోల్టేజ్ షాక్ ఒళ్లంతా తగులుతుందో, ఎవరి పేరు చెబితే ఇంట్లో ఒంట్లో ఫ్యూజులు ఎగిరిపోతాయో, ఎవరిని చూస్తే పసిపిల్లలు పాలు తాగడం మానేసి ఏడుపు మొదలు పెడతారో, ఎవరి పేరు చెబితే కరెంటు మీటర్ రీడింగ్ ఉసేన్ బోల్టులా పరిగెడుతుందో, నా గురించి ఎక్కువ చెప్తున్నా. ఎవరి పేరు చెబితే కరెంటు బిల్లులు సైతం కకావికలమైపోతాయో అతనేనండి, అతనే ఈ రెడ్డి నాయుడు. మేమందరం ముద్దుగా అనిపించుకుంటాం. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.